డివిజన్ మెథడ్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. డివిజన్ మెథడ్లో ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? హెచ్సిఎఫ్. ఓకేనా, రైట్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏమంటున్నాడు? 1785 1995 3381. ఓకేనా. సో ఇవి అండి 3 నెంబర్స్ ఇచ్చాడు. మనము లాస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెక్ చేసాము? ఓన్లీ టూ నెంబర్స్ తీసుకొని చెక్ చేసాం. ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చాడు. ఓకేనా, చూద్దాం 3 నెంబర్స్ ఎట్లా చేద్దామండి. ఫస్ట్ ఎనీ 2 నెంబర్స్. ఓకేనా, ఫస్ట్ ఎనీ 2 నెంబర్స్, ఫస్ట్ ఈ 2 నెంబర్స్ కానీ ఈ 2 నెంబర్స్ కానీ లేదా ఈ 2 నెంబర్స్. ఓకేనా, అర్థమవుతుందా? సో చూద్దామండి, డివిజన్ మెథడ్ కదా. ఫైండింగ్ హెచ్సిఎఫ్ అండి, ఇది మన క్వశ్చన్. హెచ్సిఎఫ్ ఆఫ్ 1785 1995 3381. రైట్. ఫస్ట్ 1995కి అండ్ 1785కి నేను డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకేనా. 1785 0 1 2 210 వచ్చింది. చూద్దాం 1785 ఏదంతా పోతుందండి. నెక్స్ట్ 178 21 into 8 చేద్దాం. 8 1 జా 8, 8 2 జా 16. ఎస్, 21 8 జా ఎంత అండి? 168. 0 ఉంది కదా, 210 into 8 1680 into 8 చేయండి. అర్థమవుతుందా? ఏమొస్తుంది? 501. నెక్స్ట్ ఏమైపోతుందండి? ఇక్కడ నెక్స్ట్ ఏ నెంబర్ ఉందా? లేదు. సో ఆబ్వియస్గా ఇక్కడనే చెక్ చేసాం మనం. రిమైండర్ 210 ఇక్కడ ఏమన్నా నెక్స్ట్ నెంబర్ ఉందా? లేదు. సో దిస్ డివైజర్ విల్ బికమ్ డివిడెంట్. అర్థమవుతుందా? ఈ 1785 ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ 210 ఉంది, రిమైండర్ 0 రాలేదు కాబట్టి మళ్ళీ 210 ఏమైపోతుంది? డివిడెంట్ అయిపోతుంది. అర్థమవుతుందా? 105 into 2 ఎంత అండి? 105 into 2, 2 5 జా 10, 2 1 జా 2, 210, రిమైండర్ ఎంత? 0. అంటే ఈ 2 నెంబర్స్కి మనకు హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 105 వచ్చింది. ఓకేనా. 105 మన ఆన్సర్ కాదండి. ఎందుకు? ఇంకొక నెంబర్ ఉంది. అప్పుడు ఈ 105ని తీసుకొని మళ్ళీ మనం 3381కి డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందా? సో 105 విల్ బికమ్ డివైజర్ అండ్ 3381 విల్ బికమ్ డివిడెంట్. అర్థమవుతుందా? రైట్. సో 105 into 2 ఎంత? 210 కదా, ఇక్కడ చెక్ చేసాం కదా. సో 105 into 3 చేద్దాం. ఎంత వస్తుంది? 3 5 జా 10, సారీ 3 5 జా 15, 3 1 జా 3, 315 వచ్చింది. ఓకే, రైట్. 105 into 3 ఎంత? 315. రిమైండర్ ఎంత అండి? 3 2 1. నెక్స్ట్ 210 ఎంత అండి? రిమైండరు 1, 3 - 1 2. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ ఏమైనా నెంబర్ ఉందా? లేదు. సో దిస్ డివైజర్ విల్ బికమ్ డివిడెంట్. అర్థమవుతుంది కదా. డివిజన్ మెథడ్లో మనం ఎలా చేస్తాం? 21 5 జా 5 1 జా 5, 5 2 జా 10. ఎస్, 0 వచ్చేసింది. అంటే 21 ఈజ్ ద హెచ్సిఎఫ్ అనమాట. రిమైండర్ 0 వచ్చింది కదా. ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 1785, 1995, 3381 వచ్చేసి 21. అర్థమవుతుందా? అంటే ఈ 21తో ఏ నెంబర్ తీసుకున్నా ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా డివైడెడ్ బై చేస్తుంది అని అర్థం. అంతేనా? హెచ్సిఎఫ్ అంటేనే అర్థం అది కదా. ఓకేనా. ఇప్పుడు మీరు ఒక చిన్నది గమనిస్తే, ఇక్కడ ఇది ఒక థియరీ అండి, చిన్నది గమనించండి. ఫస్ట్ దీని ఒక డిఫరెన్స్ ఎంత అండి? 1995 ఒక డిఫరెన్స్, 1995 అండ్ 1785కి ఒక డిఫరెన్స్ ఎంత? 0. ఎంత? 9 - 1 9 - 8 1, 9 - 7 2, 210. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ చెప్పిన కదా. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎంత? 3381 - 195 ఎంత అండి? 11 - 5 6. ఎంత ఉంటుంది? 7. 17 - 9 ఎంత అండి? 8. నెక్స్ట్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో 12 - 9 3. ఇక్కడ ఎంత ఉంటుందండి? 2. 2 - 1 1. అంటే 1386 డిఫరెన్స్. ఈ 2 నెంబర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్.
అర్థమవుతుంది. ఏం చేస్తున్నామో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. 3381 మైనస్ 1785 డిఫరెన్స్ ఎంత అండి? 11 మైనస్ 5 6 ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 మైనస్ 8 ఎంత అండి? 9. అర్థమవుతుందా? నెక్స్ట్ 12 ఉంటుంది. 12 మైనస్ 7 5. నెక్స్ట్ 2 మైనస్ 1 5. ఓకేనా? సో ఇక్కడ మనకు స్మాలెస్ట్ డిఫరెన్స్ ఏముందండి? స్మాలెస్ట్ డిఫరెన్స్ 210. అంటే ఇక్కడ ఒక థియరీ వచ్చేసి ఏం చెప్పుకుంటామండి మనం? హియర్ స్మాలెస్ట్ డిఫరెన్స్ వాల్యూ will be the HCF of given numbers or if not smallest difference will be the HCF of given number. otherwise ఒకవేళ అలా కాకుంటే అదర్వైజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్మాలెస్ట్ డిఫరెన్స్ నెంబర్. అర్థమవుతుందా ఏం చెప్తున్నానో? స్మాలెస్ట్ డిఫరెన్స్ నెంబర్. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను అనేది? నేను ఏం చెప్తున్నాను? హియర్ స్మాలెస్ట్ డిఫరెన్స్ వాల్యూ విల్ బీ ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఉంటే 210 విల్ బీ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ అంటున్నాడు. లేదు 210 అనేది ఈ నెంబర్స్ని డివైడ్ బై చేయకపోతే దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేది దీని యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది అని చెప్తున్నాడు. అంతేనా? స్మాలెస్ట్ డిఫరెన్స్ వాల్యూ విల్ బీ ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్. ఉంటే అలా ఉంటుంది. స్మాలెస్ట్ డిఫరెన్స్ విల్ బీ ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్ ఉంటుంది. లేదు అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ అదర్వైజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్మాలెస్ట్ డిఫరెన్స్ నెంబర్ విల్ బీ ద హెచ్సిఎఫ్. అర్థమవుతుందా? ఇక్కడ స్మాలెస్ట్ డిఫరెన్స్ ఏంటి? 210 వచ్చింది. బట్ ఈ 210 అనేది ఈ 1785 ఆర్ 1995 3381ని ఎగ్జాక్ట్గా డివైడెడ్ బై చేస్తుందా చూద్దాం. చేయకపోతే అప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ మనకు దీని యొక్క హెచ్సిఎఫ్ అవుతుందని అర్థం. 1785 డివైడెడ్ బై 210 అండి. అంతేనా? 210 ఇంటూ 21 8 ఎంత అండి? 8 1 8 8 2 16 8 1 6 8 ఎంత అవుతుంది? 0 ఉంది కదా, 0 ఏమవుతుందండి? 5. నెక్స్ట్ 0 7 మైనస్ 6 1 105 వచ్చింది. ఓకే, ఇప్పుడు 105ని మనం ఎటు రాసుకుంటున్నాం? ఇక్కడ మనకు రిమైండర్ ఏమొచ్చింది? 105 వచ్చింది. సో 210 ఈజ్ నాట్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1785. అర్థమవుతుందా ఏం చెప్తున్నామో మనము? ఈ 210 స్మాలెస్ట్ డిఫరెన్స్ విల్ బి ద హెచ్సిఎఫ్ అన్నాడు. బట్ కానీ ఈ 210 అనేది 1785ని డివైడ్ బై చేయట్లేదు. రిమైండర్ ఏమొచ్చింది? 105 వచ్చింది కాబట్టి డివైడ్ బై చేయట్లేదు. అంటే 210 ఈజ్ నాట్ హెచ్సిఎఫ్. దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేది దీని యొక్క హెచ్సిఎఫ్ అవుతాయి అంటున్నాడు. సో 21 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయండి? 21 యొక్క ఫ్యాక్టర్స్ ఇక్కడ రాసుకుందామా? 21 యొక్క ఫ్యాక్టర్స్ 210 యొక్క ఫ్యాక్టర్స్ 3 7 21 0. నెక్స్ట్ ఏమవుతుందండి? 7 1 7 0. నెక్స్ట్ ఏదో పోతుందండి? 5 2 10. అంతేనా? అన్ని ఫ్యాక్టర్స్ వచ్చేసాయి మనకు. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయండి? 3 ఇంటూ 70. ఓకే, నెక్స్ట్ 21 ఇంటూ 10. ఓకేనా? 7 3 21 ఇంటూ 10. ఓకే, నెక్స్ట్ 7 3 21 ఇంటూ 5 ఎంత? 21 ఇంటూ 5 5 1 5 5 2 10 105 ఇంటూ 2. అర్థమవుతుందా? ఫ్యాక్టర్స్ ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ మనము హైయెస్ట్ నుంచి స్మాలెస్ట్ రాసుకున్నామండి. హైయెస్ట్ ఏంటిది? 105. నెక్స్ట్ హైయెస్ట్ 70. నెక్స్ట్ హైయెస్ట్ 21. నెక్స్ట్ హైయెస్ట్ 3 2. అంతేనా? 1 2 3 4 5 6 1 2 3 4 5. ఇంకొకటి 8 మిస్ అయిందండి. ఏది మిస్ అయింది? 105 70 21 3 2 10 మిస్ అయిందండి.
10 3 2 ఓకేనా, అర్థమవుతుందా? ఫ్యాక్టర్స్ రాసుకున్నాను నేను. ఫస్ట్ 105 హెచ్సిఎఫ్ అవుతుందా ఫస్ట్ చెక్ చేయాలి, ఎందుకంటే హైయెస్ట్ అదే కదా. 105 డివైడ్ బై 1785 పోతుందా చెక్ చేయాలి. ఎలా చెక్ చేద్దాం, ఇక్కడ చూడండి 1785 డివైడెడ్ బై 105 పోతుందా. 105 1 105 375. నెక్స్ట్ అండి 10 7 అంటే 7 చేద్దాం. 7 5 35, 7 1 7. ఎస్, 105 అనేది దీన్ని డివైడ్ బై చేస్తుంది, బట్ దీన్ని డివైడ్ బై చేస్తుందా చెక్ చేద్దాం. 1995 డివైడెడ్ బై 105. 105 1 105, 4 9 5 9 45 9. ఎస్, 3381 డివైడెడ్ బై చేస్తుందా ఇక్కడ చెక్ చేద్దామండి. 3381 డివైడెడ్ బై 105 పోతుందా. 105 ఇంటూ 2 ఎంత అండి, 2 5 10. 3తో చూద్దాం, 3 3 5 15, 3 1 3 ఎంత, 3 3 - 1 2, రిమైనింగ్ 1 231. 105 2 ఎంత అండి, 2 5 10, 2 1 2 210, రిమైండర్ 1 2. ఎస్, రిమైండర్ 21 వచ్చింది. అంటే 105 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివైడింగ్ 3381. అంటే 105 హెచ్సిఎఫ్ అవుతుందా కాదు, బట్ కానీ రిమైండర్ ఎంత వచ్చింది, 21 వచ్చింది. అంటే 21 అనేది ఇక్కడ మనకు ఫ్యాక్టర్లో ఉందా, ఎస్ ఉంది. అంటే మేబీ 21 అనేది మనకు హెచ్సిఎఫ్ అయి ఉండాలా. ఎందుకు, ఇది ఓన్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండి. 21 అనేది ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 21 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఎప్పుడు 70తో కూడా, ఇప్పుడు 105 హెచ్సిఎఫా కాదు, ఎందుకు 3381 ఈజ్ నాట్ డివైడింగ్. నెక్స్ట్ 70తో చెక్ చేయాలి. 70తో చెక్ చేసిన తర్వాత అప్పుడు మనకు 21 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. సో 70తో చెక్ చేద్దాం. ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి మనకు, 105 వచ్చింది, 70 వచ్చింది, 21 వచ్చింది, 10 వచ్చింది, 3 వచ్చింది, 2 వచ్చింది. అవునా, 105 చెక్ చేసాం, డివైడెడ్ బై కాలేదు 3381. ఓకేనా, చూసారా ఇక్కడ. నెక్స్ట్ 70తో చెక్ చేద్దాం. 70 డివైడెడ్ బై 1785. 7 2 14, 7 3 21. సో 7 2 14, 140, 8 3 5, 7 5 35, 5 0 0, 5 7 35. రిమైండర్ ఎంత వచ్చిందండి, 5 3 35 వచ్చింది. పోతుందా, పోవడం లేదు. సో 70 ఇది నాట్ హెచ్సిఎఫ్, ఈయన అర్థమైపోయింది మనకు. 70 ఇది నాట్ హెచ్సిఎఫ్. సో 105 కాదు, 70 కాదు. నెక్స్ట్ 21 డివైడెడ్ బై 1785 పోతుందా. 21 5 సార్ 21 8 చేయండి. 21 8 8, 8 2 16 ఎంత అండి, 0 1 5. 21 5 105. ఎస్, డివైడెడ్ బై అయింది. అంటే ఇవన్నీ డివైడెడ్ బై చేయాలి. యాక్చువల్గా మనం 21 ఇద్దా హెచ్సిఎఫ్ అని డివిజన్ మెథడ్లో అర్థమైపోయింది, బట్ డిఫరెన్స్ మెథడ్లో వస్తుందా లేదా అని చెక్ చేయాలి. మనం చెక్ చేస్తున్నాం. 1785 0 వచ్చేసింది, అంటే 21 ఇక్కడ పాసిబుల్ అయింది. 1995 పాసిబుల్లా చెక్ చేద్దాం. 21 9 9 1 9, 9 2 18. ఎస్, 0 1 5. ఎస్, 21 5 105 0. ఎస్, నెక్స్ట్ 3381 డివైడెడ్ బై 21. 21 1 21, 2 1 8. నెక్స్ట్ 21 6 6 1 6, 6 2 12. ఎంత అండి రిమైండర్, 2 1. ఎస్, 21 1 21. అన్నిటినీ డివైడెడ్ బై చేసింది. అంటే 21 ఇస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అర్థమవుతుందా, ఇంకా 21 కదా మిగిలినది. 21 ఇస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అర్థమవుతుందా డిఫరెన్స్ మెథడ్లో ఎలా చేసామో. ఫస్ట్ ఏం చేసాం మనము, ఇక్కడ థియరీ ఏం చెప్తున్నాడు, స్మాలెస్ట్ డిఫరెన్స్ వాల్యూ విల్ బి ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్ అన్నాడు. కానీ మనకు స్మాలెస్ట్ వాల్యూ డిఫరెన్స్ ఏమొచ్చింది, 210 వచ్చింది. ఆ 210 అనేది ఈ నెంబర్స్ని డివైడెడ్ బై చేయట్లేదు ఎగ్జాక్ట్గా. సో 210 యొక్క ఫ్యాక్టర్స్ దీని యొక్క హెచ్సిఎఫ్ అయి ఉంటుందని చెప్తున్నాడు. అదర్వైజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్మాలెస్ట్ డిఫరెన్స్ నెంబర్ విల్ బి ద హెచ్సిఎఫ్ అంటున్నాడు. అర్థమవుతుందా. సో 210 యొక్క ఫ్యాక్టర్స్ ఏం రాసుకున్నాం మనము, 105 70 21 10 3 2 రాసుకున్నాం. సో దీంట్లో ఫస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉండే అవకాశం 105 ఉండాలి. బట్
105 అనేది దీన్ని డివైడ్ బై చేయట్లేదు. నెక్స్ట్ 70 అనేది దీన్ని డివైడ్ బై చేయట్లేదు. 21 తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా 21 అనేది అన్నిటిని డివైడెడ్ బై చేసుకుంటే వెళ్ళిపోయింది. సో 21 బికమ్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అర్థమవుతుందా? సరే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మీకు ఈ డిఫరెన్స్ మెథడ్ అనేది అర్థమవుతుంది. ఇది డివిజన్ మెథడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు డిఫరెన్స్ మెథడ్ అయింది. ఇది డిఫరెన్స్ మెథడ్లో ఎలా చేస్తున్నాం హెచ్సిఎఫ్ అనేది మనకు కావాలి. అర్థమవుతుందా? డివిజన్ మెథడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది డిఫరెన్స్ మెథడ్. చూద్దామండి, ఇంకొక ఎగ్జాంపుల్లో చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏమంటారు అండి 30, 42, 135 అంటున్నాడు బై యూజింగ్ డిఫరెన్స్ మెథడ్. అండి, డివిజన్ మెథడ్ కాదు, డిఫరెన్స్ మెథడ్. అర్థమవుతుందా? డిఫరెన్స్ మెథడ్ ఎలా చెక్ చేద్దామండి? ఫస్ట్ డిఫరెన్స్ మెథడ్ 30కి 42కి, నెక్స్ట్ 42కి 135కి, నెక్స్ట్ 30కి 135కి. అర్థమవుతుందా? సో 42 మైనస్ 30 ఎంత అండి? 21. ఎస్, 12 వచ్చింది. నెక్స్ట్ 135 మైనస్ 42 ఎంత అండి? 3. 13 మైనస్ 4 ఎంత అండి? 9, 93. నెక్స్ట్ 135 మైనస్ 35, 0, 1. ఓకేనా? స్మాలెస్ట్ డిఫరెన్స్ వాల్యూ ఎంత అండి? 12. సో ఈ 12 అనేది హెచ్సిఎఫ్ అవ్వాలా? యాజ్ పర్ థియరీ హియర్ స్మాలెస్ట్ డిఫరెన్స్ వాల్యూ విల్ బి ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్ అన్నాడు. 12 హెచ్సిఎఫ్ అవుతుందా? ఈ 12 అనేది 13 డివైడెడ్ బై చేస్తుందా అండి? 12 2 24, 12 3 36. మళ్ళీ 12 హెచ్సిఎఫ్ అవుతుందా? కాదు. ఎందుకు? రిమైండర్ వస్తుంది. నాకు రిమైండర్ 0 రావట్లే. 12 2 24, 6 వస్తుంది రిమైండర్. అర్థమవుతుందా? సో 12 అనేది హెచ్సిఎఫ్ కాదు. బట్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది తర్వాత? 12 అనేది కాదు కాబట్టి 12 యొక్క ఫ్యాక్టర్స్ హెచ్సిఎఫ్ అవుతుంది. అదర్వైజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్మాలెస్ట్ డిఫరెన్స్ నెంబర్ విల్ బి ద హెచ్సిఎఫ్ అన్నాడు. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏం రాసుకుంటామండి? 2 6 2 3 3 1. అర్థమవుతుంది? ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏమి వస్తాయండి? 3 2 1. ఫస్ట్ 12 రావాలా? అర్థమవుతుందా? ఇక్కడ రాసుకుందాం, క్లియర్గా ఇక్కడ రాసుకుందాం. ఏమొస్తాయండి ఫ్యాక్టర్స్? ఫస్ట్ 12, నెక్స్ట్ 6, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. అర్థమవుతుందా? ఇవి ఫ్యాక్టర్స్. ఫస్ట్ 12 ఫ్యాక్టరా? సారీ, హెచ్సిఎఫ్ అండి? కాదు. ఎందుకు? 12 is not dividing 30 exactly. నెక్స్ట్ ఏముంది? 6 ఉంది. సో 6తో ట్రై చేయాలన్నీ. 30 డివైడెడ్ బై 6, 6 5 30. ఎస్, డివైడ్ బై చేసింది. నెక్స్ట్ 42తో పోతుందా? ఎస్, 6 7 42. ఓకే, రైట్. నెక్స్ట్ 135తో పోతుందా? 6 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటండి? 2తో పోవాలి, 3తో పోవాలి. ఇక్కడ 2తోనే పోదు. ఎందుకు? 2 5 ఉంది అక్కడ. 2తో పోతుందా? పోదు. కాబట్టి 6 బికమ్ హెచ్సిఎఫా? కాదు. ఎందుకు? 135 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివైడింగ్ బై 6. 6 2 12. ఆల్రెడీ అర్థం అయిపోవాలండి మీకు. ఎందుకు? ఆల్రెడీ మనకు డివిజబిలిటీ రూల్స్ తెలుసు కాబట్టి. సో రిమైండర్ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. సో నెక్స్ట్ గ్రేటెస్ట్ హెచ్సిఎఫ్ ఏంటండి? గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ నెక్స్ట్ 3 ఉంది. 12 కాలేదు, 6 కాలేదు. నెక్స్ట్ 3 అవ్వాలి. 3 10 ఎస్. 4 + 2 6. ఎస్, 3తో డివిజబుల్ అవుతుంది. 1 3 5, 8 + 1 9. సో 135 is also dividing 3. 42 dividing 3, 30 dividing 3. సో హెచ్సిఎఫ్ ఈజ్ 3 అండి. అర్థమవుతుందా? డిఫరెన్స్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 30, 42, 135 ఈజ్ 3. 12 కాదు, 3. ఎలా వెరిఫై చేద్దామండి? ఇప్పుడు మనకు డిఫరెన్స్ మెథడ్ ద్వారా ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో దీన్నే మనం డివిజన్ మెథడ్లో ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ 42 డివైడెడ్ బై 30 ఎంత వస్తుంది? 31 30. రిమైండర్ 2 1. అంతేనా? నెక్స్ట్ 30 విల్ బికమ్ డివిడెంట్. నెక్స్ట్ 12 2 24, 6 రిమైండర్. 12 విల్ బికమ్ డివిడెంట్. 6 2 12. సో
ఈ యొక్క 2 నెంబర్లకి హెచ్సిఎఫ్ ఏం వచ్చింది 6 వచ్చింది. బట్ మనకు ఇంకా 135 ఉంది. సో 135 డివైడెడ్ బై 6 ఎంత అవుతుందండి? 6 2 జా 12 1 5 6 2 జా 12 3 6 బికమ్స్ డివిడెంట్ 3 3 2 జా 6 0 ఇక్కడ వచ్చింది 0 మనకు. సో 3 is the HCF. అర్థమవుతుందా? 3 is the HCF ఇన్ బోత్ డివిజన్ మెథడ్ అండ్ డిఫరెన్స్ మెథడ్. అర్థమవుతుందా? డివిజన్ మెథడ్లో చూసుకున్న 3 వచ్చింది, డిఫరెన్స్ మెథడ్లో చూసుకున్న 3 వచ్చింది. సో అర్థమవుతుందా డిఫరెన్స్ మెథడ్ ఏంటిది, డివిజన్ మెథడ్ అనేది ఏంటిది? ఓకేనా? అర్థమవుతుందండి. డిఫరెన్స్ మెథడ్ సింపుల్ అండి, ఏం లేదు. ఒక 3 నెంబర్స్ కానీ ఎన్ నెంబర్స్ కానీ ఏమైనా ఇచ్చినా కానీ దానిలో ఒక డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డిఫరెన్స్లో స్మాలెస్ట్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ స్మాలెస్ట్ వాల్యూనే యాక్చువల్గా హెచ్సిఎఫ్ అవ్వాలి. ఒకవేళ అలా కాకపోతే దాని యొక్క ఫ్యాక్టర్స్, ఆ స్మాలెస్ట్ వాల్యూ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఇచ్చిన నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అవుతుందన్నమాట. అదే మనకు థియరీలో చెప్పాడు. ఓకేనా? సింపుల్ అండి, అర్థమై ఉంటుంది. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ టాపిక్ అండి, కామన్ మల్టిపుల్ అండి. అర్థమైపోయింది మనం ఇంకా ఏ టాపిక్ వచ్చేసామో. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఫస్ట్ మనకు కామన్ మల్టిపుల్ అంటే ఏంటి తెలియాలి. అర్థమవుతుందా? రైట్ అండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. కామన్ ఫ్యాక్టర్ అర్థమైంది కదా. కామన్ ఫ్యాక్టర్ అర్థమైనప్పుడు కామన్ మల్టిపుల్ కూడా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామండి, 4 8 32 తీసుకోండి. ఓకేనా? 4 యొక్క మల్టిపుల్స్ ఏంటండి? మల్టిపుల్స్ ఆఫ్ 4 నెక్స్ట్ 8 4 3 జా 12 4 4 జా 16 4 5 జా 20 అండ్ సో ఆన్. ఇవి 4 యొక్క మల్టిపుల్స్. అవునా? మనము ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. డైరెక్ట్ ఇప్పుడు థియరీస్ నేర్చుకుంటూ పోవడమే. నెక్స్ట్ 8 యొక్క మల్టిపుల్స్ 8 నెక్స్ట్ 8 2 జా 16 8 3 జా 24 8 4 జా 32 8 5 జా 40 అండ్ సో ఆన్. నెక్స్ట్ 32 యొక్క మల్టిపుల్స్ 32 2 జా 64 32 3 జా 6 9 96 అండ్ సో ఆన్. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటివండి? మల్టిపుల్స్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాదు. ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతాయి? 4 కంటే బిలో ఉంటాయి. 4 యొక్క ఫ్యాక్టర్స్ 4 కంటే బిలో, 4 యొక్క మల్టిపుల్స్ 4 కంటే అబోవ్ ఉంటాయి. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు మనం ఏంటి, ఇవన్నీ మల్టిపుల్స్. దీంట్లో మనకేం కావాలా? కామన్ కావాలా. కామన్ అంటే అన్నిట్లో ఉండేదాన్ని కామన్ అంటాం తెలుగులో. ఓకేనా? రైట్. ఇప్పుడు కామన్ ఏమేమి ఉన్నాయండి? 4 దీంట్లో ఉంది. దీంట్లో ఉందా 4? అస్సలు లేదు. దీంట్లో ఉందా? లేదు. సో 4 is నాట్ కామన్. నెక్స్ట్ 8 కామన్ ఉందా? 8 ఎస్ దీంట్లో ఉంది. దీంట్లో కూడా ఉంది. దీంట్లో ఉందా? నో, లేదు. బట్ నెక్స్ట్ 12 దీంట్లో ఉందా? లేదు. దీంట్లో ఉందా? అస్సలు లేదు. 16 ఎస్ దీంట్లో ఉంది. బట్ దీంట్లో ఉందా? లేదు. నెక్స్ట్ 20 లేదు. నెక్స్ట్ ఏమొస్తుందండి? 24 28 32 4 8 జా 32 4 9 జా 36 అలా వెళ్ళిపోతుంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 24 ఉందా? ఎస్ 24 ఉంది. 24 ఉంది. బట్ దీంట్లో ఉందా? లేదు. ఇక్కడ ఫస్ట్ మల్టిపుల్ ఏముంది? 32. సో డైరెక్ట్ 32కి వెళ్ళిపోండి. 32 ఎస్ దీంట్లో 32 ఉంది. దీంట్లో ఉందా? ఎస్ దీంట్లో 32 ఉంది. దీంట్లో ఉందా 32? ఎస్ దీంట్లో ఉంది 32. అంటే కామన్ మల్టిపుల్ ఏముంది? 32 ఉంది. నెక్స్ట్ ఏముంటుంది? నెక్స్ట్ ఆబ్వియస్గా 64 ఉంటుంది. ఉంటుందా లేదా? ఇక్కడ ఎంత వస్తుంది? 64. 8 8 జా 64 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ వస్తుందండి 6 అంటే 16 4 16 జా 64 అర్థమవుతుందా? ఇక్కడ వస్తుంది. 4 into 16 చేస్తే ఇక్కడ వస్తుంది 64. అర్థమవుతుందా? సో 64 కామనా? ఎస్ 64 కామన్ 64 కామన్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆబ్వియస్గా మనకేమొస్తుంది? 96 is the కామన్ మల్టిపుల్ అవుతుంది. ఇది కామన్ మల్టిపుల్ అంటే ఏంటివి? కామన్గా ఉండే మల్టిపుల్స్ని ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఓకేనా? ఇప్పుడు మన టాపిక్లోకి వస్తున్నాము. ఇక్కడ మనకు లీస్ట్ అంటే ఏంటిదండి? లీస్ట్ అంటే మినిమం చిన్నది.
చిన్న వాల్యూ. అర్థమవుతుందా? లీస్ట్ అంటే ఏమంటామండి తెలుగులో మనము? చిన్నది అనొచ్చు, చిన్నది లేదా అనొచ్చు అని అలా అంటుంటామండి మనం. ఓకేనా? లీస్ట్ కామన్. ఇక్కడ ఇవన్నీ కామన్ అవుట్పుట్. దీంట్లో లీస్ట్ అంటే చిన్నది ఏంటంటే 32. అర్థమవుతుందా? లీస్ట్ అంటే చిన్నది కదా, చిన్నది. సో 32 ఈజ్ కాల్డ్ యాజ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. దీన్ని ఏమంటున్నాం మనము? LCM అంటున్నాం. LCM అంటే ఏంటి? ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే LCM ఆఫ్ 4, 8, 32 ఈజ్ 32. అర్థమవుతుందా? ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది? 32 అనేది LCM అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మన కామన్ మల్టిపుల్స్ రాసుకుంటూ పోతే దాంట్లో కామన్లో వచ్చిన టర్మ్ని లీస్ట్ అంటే మొట్టమొదటి కానీ లేదా అతి చిన్న వాల్యూ కానీ ఆ లీస్ట్ వాల్యూనే మనకు LCM అంటాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. అర్థమవుతుందా? సో ఇది అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే. ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, డివిజన్ మెథడ్ కూడా ఉంది. అర్థమవుతుందా? మనకు అన్నీ తెలిసినవి అండి LCM ఎలా కనుక్కుంటాం అనేది. సో ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం మనము. సో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ అవేంటో చూద్దామండి. ఫర్ ఫైండింగ్ LCM we have 2 మెథడ్స్ అండి. 2 మెథడ్స్ ఉన్నాయి మనకు LCMని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా? ఆ 2 మెథడ్స్ ఏంటివండి? ఫస్ట్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటండి? అందరికీ తెలిసినదే డివిజన్ మెథడ్. అందరు ఫాలో అయ్యే మెథడ్ కూడా డివిజన్ మెథడ్ అండి. ఓకేనా? రైట్. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటిదో చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామండి? ఇదే తీసుకుందామా? 4, 8, 32. ఆర్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం రాసుకుందాం? 8, 12, 15. ఈ రెండింటికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 ఏంటివండి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 స్క్వేర్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఏమొస్తుందండి? 2 క్యూబ్. చేయాలన్నా మళ్ళీ మనం అవసరం లేదు కదా. 32 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 పవర్ 5. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇవన్నీ నీకు కామన్ మల్టిపుల్సా ఫ్యాక్టర్సా? ఏంటివండి ఇవన్నీ? ఫ్యాక్టర్స్. ఇవి మల్టిపుల్స్ కాదు. మల్టిపుల్స్ అంటే ఏముంటాయి? 4, 8, 12 అలా ఉంటాయి. మనకు రాసుకుందే 4 అన్నిటికీ బిలో ఉంటాయి. 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 5 32. ఇవన్నీ ఏమవుతాయి? ఇప్పుడు ఫ్యాక్టర్స్ అవుతాయి. అర్థమవుతుందా? ఇవి నేను చెప్పడమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి? ఇక్కడ ఓన్లీ 2 ఉంది మనకు. సో 2 రాసుకున్నా. ఓకేనా? ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వాట్ ఆర్ దే? అంతేనా? లేదంటే జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేటివి రాసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఉన్నాయండి మనకు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఉన్నాయి? ఓన్లీ 2 ఉంది, రాసుకున్నా. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది? లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలా. లీస్ట్ కామన్ మల్టిపుల్కి నేనేం చేస్తున్నాను? ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి? 2. అలాంటి 2లు మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? అర్థమవుతుందా? మనము HCFకి అలాంటి 2లు మినిమం ఎన్ని ఉన్నాయి? అది ఎందుకంటే కామన్ తీసుకొని దాంట్లో మినిమం అనేవి ఫైండ్ అవుట్ చేసి చేస్తాం. అర్థమవుతుందా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ HCF ఆల్రెడీ అవి ఫ్యాక్టర్సే, ఇవి మల్టిపుల్స్.
దీంట్లో మనం కామన్ అనేది చూస్తామా? చూడం. కామన్ అనేది చూడం. ఇక్కడ కామన్ చూడాలంటే మల్టిపుల్ అయి ఉండాలా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఫ్యాక్టర్స్ రాసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫ్యాక్టర్స్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కామన్గా చేస్తావా నువ్వు? ఇక్కడ చెయ్యవు. ఎందుకు? నీకు కావాల్సింది కామన్ మల్టిపుల్స్, కామన్ ఫ్యాక్టర్స్ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏం చేస్తాం మనము? ఏవేవి అండి మనకు ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఏవేవి ఉన్నాయి? 2 ఒకటే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది. ఇక్కడ 3 కానీ 5 కానీ 7 కానీ లేదు. సో 2 రాసుకున్నా. అలాంటి 2లు. సో నెంబర్ ఆఫ్ 2s మ్యాక్సిమం ఇన్ దిస్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 స్క్వేరే ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడేమో 2 పవర్ 5 ఉంది. అంటే మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? 2 పవర్ 5 ఉంది. 2 పవర్ 5 ఈజ్ ద LCM ఆఫ్ 4, 8, 32 ఈజ్ 2 పవర్ 5. అంతే అండి. ఇంకా 2 పవర్ 5 అంటే ఏంటిది? 32 వచ్చిందా మనకు? 32 ఇందాక మనకు కామన్ మల్టిపుల్లో ఫైండ్ అవుట్ చేసాం దీన్ని. 4, 8, 32కి కామన్ మల్టిపుల్ 32. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమొచ్చింది? 32 వచ్చింది. వచ్చిందా మనకు? అర్థమవుతుందా? ఏం చేశాను నేను? ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవే ఉన్నాయో రాసుకున్నా. దానిలకు మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయో అవి రాసుకున్నా. మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ చూస్తే 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ చూస్తే 2 క్యూబ్ ఉంది, ఇక్కడ చూస్తే 2 పవర్ 5 ఉంది. సో 2 పవర్ 5 అనేది మ్యాక్సిమం. కాబట్టి 2 పవర్ 5 అనేది మ్యాక్సిమం రాసుకున్నా. సో 2 పవర్ 5 విల్ బికమ్ LCM ఆఫ్ 4, 8, 32. అర్థమవుతుందా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఏమొస్తుందండి? 2 క్యూబ్. ఇందాకనే రాసేసినాం మనం. నెక్స్ట్ 2 క్యూబ్ కనపడుతుందా? 2 క్యూబ్ అండి ఇది. రైట్. 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం రాసుకుంటాం? 2 6 2 3 అంతే. ఇంకా ఏం రాసుకుంటామండి? 2 స్క్వేర్ ఇంటూ 3 అంతేనా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 స్క్వేర్ 3 అంతే కదా. నెక్స్ట్ 15 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3, 5 అండి. 3, 5. అర్థమవుతుందా ఏమొచ్చినాయో మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్? దీనికేమో 2 క్యూబ్ వచ్చింది, దీనికేమో 2 స్క్వేర్ ఇంటూ 3 వచ్చింది, దీనికేమో 3 ఇంటూ 5 వచ్చింది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవేవి వచ్చాయండి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవేవి వచ్చాయి? 2 వచ్చింది, నెక్స్ట్ 3 వచ్చింది, నెక్స్ట్ 5 కూడా వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలా? LCM కావాలా? LCM ఏంటిది? ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి ఇక్కడ? 2, 3, 5 అంతేనా? 2లో మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయండి? 2లో మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి మ్యాక్సిమం. అంటే 2 క్యూబ్ ఉంది. సో 2 క్యూబ్. 3లో మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాయి? 3లో మ్యాక్సిమం 1 ఉంది. ఇక్కడ చూసిన 1 ఉంది, ఇక్కడ చూసిన 1 ఉంది. సో 3 పవర్ 1. 5లో మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది 5 మ్యాక్సిమం ఉంది, ఒకటే ఉంది. సో 1 అంతేనా? ఎన్ని ఉంటే అన్ని పవర్స్ రాసుకుంటాం, అది మనకు అందరికీ తెలిసినదే. ఇప్పుడు ఏమవుతుంది? LCM 2 క్యూబ్ 8 ఇంటూ 3 ఇంటూ 5. ఆన్సర్ ఏమవుతుందండి? 8 3 24. 24 ఇంటూ 5 ఎంత అండి? 120నే కదా. 5 4 20, 5 2 10, 11 12, 120. సో LCM ఆఫ్ 8, 12, 15 ఈజ్ 120. అర్థమవుతుందా? చూసామా ఎలా ఫైండ్ అవుట్ చేసామో? ఫస్ట్ ఏవేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయో రాసుకున్నాం. అలాంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మ్యాక్సిమం ఇక్కడ ఏముంది? 2 మ్యాక్సిమం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 3 మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. 5 మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో అవన్నీ రాసుకొని నేను ఇంటూ కొట్టేసా. ఎన్ని వచ్చినాయి? 120 వచ్చింది. సో 120 బికమ్ LCM ఆఫ్ 8, 12, 15. ఓకేనా? ఇది అర్థమవుతుందా? ఇప్పుడు ఇదంతా మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా? ఇది ఆల్రెడీ మనము కామన్ మల్టిపుల్స్లో ట్రై చేసి చెక్ చేసాం, 32 వచ్చింది. బట్ ఇక్కడ ఇది చెక్ చేద్దాం. ఇది మనకు కావాల్సింది లీస్ట్ కామన్ మల్టిపుల్. దీనిలో కూడా మనము మల్టిపుల్స్లో రాసుకొని కామన్ మల్టిపుల్ ఏంటిదో చెక్ చేసి దాంట్లో లీస్ట్ ఏంటిదో చెక్ చేద్దాం. అప్పుడు మనకేం రావాలో? 120 రావాలా. ఓకేనా? చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ 8 ఏంటివండి? 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48,
అండ్ సో ఆన్ అప్ టు ఏమొస్తుందండి 8 10 జా 80, నెక్స్ట్ 8 11 జా 88, 8 12 జా 12 8 జా ఎంత అండి 96, నెక్స్ట్ 12 8 ఇంటూ 12, 8 ఇంటూ 13, 8 ఇంటూ 14, 8 ఇంటూ 15 అట్లా చేసుకుంటూ పోతే 8 ఇంటూ 15 ఎంత వస్తుంది 120. ఓకేనా, రైట్. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. కామన్ మల్టిపుల్స్ అంటే అవి కదా, మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇవే కదా. నెక్స్ట్ 12 యొక్క మల్టిపుల్స్ 12, 24, నెక్స్ట్ 36 అండ్ సో ఆన్ అప్ టు 12 ఇంటూ 10 ఎంత 120. నెక్స్ట్ ఏమొస్తాయండి 12 ఇంటూ 10, 12 ఇంటూ 11 ఎంత అండి 12 ఇంటూ 11, 11 2 జా 22, 11 1 జా 11, 12 13 132. అర్థమవుతుందా? 12 ఇది 12 ఇంటూ 10, 12 ఇంటూ 11, నెక్స్ట్ అండ్ సో ఆన్ అలా వెళ్ళిపోతుంటాయండి. నెక్స్ట్ ఏంటిదండి 15, 15 యొక్క మల్టిపుల్స్ 15, 30 అండ్ సో ఆన్ అప్ టు 15 8 జా 15 7 జా అంతా 15 6 జా అంతా 90, 15 7 జా 105, 15 8 జా 120, 15 8 జా 120, 15 9 జా 135, 15 10 జా 150 అండ్ సో ఆన్. అర్థమవుతుందా? ఇవి కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది లీస్ట్ కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ ఏంటివి ఇక్కడ? కామన్ మల్టిపుల్స్ ఏంటివి? కామన్ మల్టిపుల్స్ 8 ఉందా ఇక్కడ? లేదు. ఫస్ట్ ఏముంది 15, 15 ఇక్కడ ఎక్కడైనా ఉందా? అస్సలు లేదు. 30 ఉంది, బిగ్ నెంబర్స్ తీసుకుని డైరెక్ట్ 30 ఉంది. ఇక్కడ 30 ఉందా? లేదు లేదు. 90 ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 వస్తుందా? అస్సలు రావట్లేదు. నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే 120, 120 ఇక్కడ ఉందా? ఎస్ 120, ఎస్ 120, ఎస్. సో 120 is the కామన్ మల్టిపుల్. నెక్స్ట్ ఏమైపోతుందండి, నెక్స్ట్ కామన్ మల్టిపుల్ 240 ఉంటుంది అండ్ సో ఆన్ ఇట్లా ఉంటాయి కామన్ మల్టిపుల్స్. ఓకేనా, కామన్ మల్టిపుల్స్. సో ఈ కామన్ మల్టిపుల్స్ లీస్ట్ వన్ ఏంటిది? లీస్ట్ అంటే చిన్నది ఏంటిది 120. సో ఎల్సిఎం, దిస్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటేనే ఎల్సిఎం కదా. ఎల్సిఎం ఆఫ్ ఏమవుతుంది 8 12 15 ఈజ్ 120. అర్థమవుతుందా? 120 ద ఎల్సిఎం ఆఫ్ 8 12 15. కామన్ మల్టిపుల్స్ మెథడ్లో ఇలా చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇలా చేయాలి. అర్థమవుతుందా? రైట్ అండి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డివిజన్ మెథడ్ అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది. మనకు చూసాం కదా, బాగా నీట్గా డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు డివిజన్ మెథడ్ డిస్కస్ చేసుకుందాం. డివిజన్ మెథడ్ మనకు అందరికీ తెలిసినదే అండి. ఏం చేస్తామండి డివిజన్ మెథడ్? ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 4 8 32. ఓకేనా, అన్నిటినీ డివిజన్ తీసుకుంటే వెళ్ళిపోవాలండి. ఏ దానిలోతో? ప్రైమ్ ఫ్యాక్టర్స్లతో. 4 ప్రైమ్ ఫ్యాక్టర్స్తో కాదు, ప్రైమ్ నెంబర్స్తో. అర్థమవుతుందా? సారీ, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్తో. ఓకేనా అండి, రైట్. ఇప్పుడు ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి 2, 2 2 జా 2 4 జా 2 16 జా పోతుందా? ఎస్. నెక్స్ట్ 2తో పోతుందా? ఎస్. 2 1 జా 2 2 జా 2 8 జా 16, 2 8 జా 16. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2తో పోతుందా? చూద్దాం. 2 1 జా 2 1 జా 2 4 జా. నెక్స్ట్ 2 1 జా 2 1 జా 2 2 జా. నెక్స్ట్ 2 1s 2 1s 2 1s. ఓకేనా. సో డివిజన్ మెథడ్ అంటే ఏం చేసామండి, మనము అన్ని నెంబర్స్ రాసుకొని ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేసుకుని డివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకేనా, అలా మనకు 1 1 వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అర్థమవుతుందా? ప్రైమ్ నెంబర్స్ని తీసుకొని అలా 1 1 వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఫైనల్గా ఏం చేయాలా, ఈ నెంబర్స్ని అన్నిటిని మల్టిప్లై చేయాలా. ఈ నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే మల్టిప్లై చేయాలా. అర్థమవుతుందా? మల్టిప్లై. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్ని ఉన్నాయండి? 2లు 5 ఉన్నాయి. అంటే 2 power 5 ఎంత? 32. సో 32 ఈజ్ ద ఎల్సిఎం. అంతే అండి. ఇంకా డివిజన్ మెథడ్లో ఏం చేస్తున్నాం, ఇవన్నీ వచ్చిన డివైజర్ వచ్చిన ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిపులే
మనకు ఎల్సిఎం అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ని డివిజన్ మెథడ్ ట్రై చేద్దాం. ఓకేనా? ఏం రాసుకుంటామండి? 8, 12, 15. ఫస్ట్ 2తో పోతుందా? ఎస్. 2 4 జా, 2 6 జా, 15 పోతుందా అండి? 2తో పోదు. కాబట్టి 15 ఏం రాసుకుంటాం? అలానే రాసుకుంటాం. ఓకేనా? బేసిక్స్ అండి ఇవి. బిగినర్స్ ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారని మనం నిదానంగా చెప్పుకుంటున్నాము. అడ్వాన్స్ అంటే ఆల్రెడీ డివిజన్ మెథడ్ తెలిసిన వాళ్ళు మీరు స్కిప్ చేయండి. ఓకేనా? రైట్ అండి. సో నెక్స్ట్ 2తో ఎస్. 2 2 జా, 2 3 జా, మళ్ళీ 15 పోతుందా? పోదు. సో 15 యాజ్ ఇట్ రాసేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ 2 1s 3 పోతుందా? పోదు. సో 3 కూడా అలా రాసుకుంటాం. 15 పోతుందా? పోదు. సో 15 కూడా అలా రాసుకుంటాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి? 3 3 1 పోతుందా? పోదు. కాబట్టి 1 అలా రాసుకుంటాం. 3 1 జా 3 ఎస్. 3 5 జా 15 ఎస్. మళ్ళీ 3తో పోతుందా? పోదు. నెక్స్ట్ 5తో పోతుంది. 5 1 జా 5 1 జా 5 1 జా. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు వచ్చిన ప్రైమ్ నెంబర్స్ ఏంటివండి? 2 2 2 2 3 × 5 అంటే దీని యొక్క మల్టిపుల్లే మనకు ఎల్సిఎం అవుతుంది. అవునా? 2 × 2 × 2 × 3 × 5. అర్థమవుతుందా? సో 2 క్యూబ్ × 3 × 5. ఎన్ని 2లు ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. సో 2 క్యూబ్ 8 × 3 × 5 ఎంత అవుతుందండి? 8 3 జా 24. 24 × 5 ఎంత? 120. సో 120 ఇస్ ద ఎల్సిఎం. ఇది మనకు డివిజన్ మెథడ్ అండి. ఇది ఆల్మోస్ట్ అందరికి వచ్చింటుంది డివిజన్ మెథడ్. సో దీని గురించి ఎక్కువ డీప్ డిస్కషన్ వద్దు మనకు. సో ఓకే, జస్ట్ గ్లాన్స్గా చెక్ చేద్దాం. సో ఎల్సిఎం ఆఫ్ 8, 12, 15 ఈజ్ 120. అర్థమవుతుంది డివిజన్ మెథడ్ ఎలా ఫైండ్ అవుట్ చేసామా? ఓకేనా? మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెక్ చేసాం. నెక్స్ట్ కామన్ మల్టిపుల్ అనే మెథడ్ అప్లై కూడా చేసి కూడా చెక్ చేసాం. ఇప్పుడు డివిజన్ మెథడ్ అప్లై చేసి కూడా చూసాం. మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ 120 వచ్చింది. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండి. ఫ్రాక్షన్స్ వాల్యూస్ యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకేనా? రైట్. సో ఎల్సిఎం ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసామండి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. న్యూమరేటర్స్ అంటే ఏంటివండి? మనకు తెలుసా? న్యూమరేటర్స్ అంటే ఇది p/q అనేది ఫ్రాక్షన్ అనుకోండి. p/q ఈజ్ ఫ్రాక్షన్ అనుకోండి. p ఏమవుతుంది? న్యూమరేటర్ అవుతుంది. పైన ఉండేదాన్ని మనం న్యూమరేటర్ అంటాం. కింద ఉండేదాన్ని డినామినేటర్ అంటాం. డినామినేటర్. అర్థమవుతుందా? పైన ఉండేది న్యూమరేటర్, కింద ఉండేది డినామినేటర్. నేనేం రాసా? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అని రాసా. అంటే పైన ఉన్న వాల్యూస్ యొక్క ఫ్రాక్షన్స్ అన్నిటినీ న్యూమరేటర్స్ కదా, ఆ న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం రాసుకుంటా. ఓకేనా? నెక్స్ట్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. డినామినేటర్స్ ఏం చేస్తున్నాను? డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ తీసుకుంటున్నాను. హెచ్సిఎఫ్ తీసుకొని రాస్తా. నెక్స్ట్ ఎల్సిఎం ఒక న్యూమరేటర్స్ తీసుకొని రాస్తా. దాన్ని డివైడ్ బై చేస్తే మనకు వచ్చే వాల్యూనే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అవుతుంది. అర్థమవుతుందా? ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే గుర్తుపెట్టుకుని, ఎల్సిఎం అంటే ఎల్సిఎం. ఫస్ట్ ఎల్సిఎం రావాలా, నెక్స్ట్ కింద హెచ్సిఎఫ్ రావాలా. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ డినామినేటర్స్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ ఏం రాస్తామండి? హెచ్సిఎఫ్ కదా. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్. అర్థమవుతుందా? హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ఏ రావాలా ఫస్ట్. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. అర్థమవుతుందా ఏం చెప్తున్నాము అనేది? ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇక్కడ నేర్చుకుంటున్నామండి మనము. ఓకేనా? ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ డినామినేటర్స్.
హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ తీసుకునే ముందు కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయండి, నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఏమున్నాయండి నోట్ పాయింట్స్? ఫస్ట్ ఒక ఫ్రాక్షన్ ఇస్తే ఆ ఫ్రాక్షన్ మనం మినిమం డివైడ్ అయ్యే వాల్యూ విధంగా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10/5 ఇచ్చాడు అనుకోండి ఫ్రాక్షన్. దీన్ని మినిమం వాల్యూ ఎలా రాసుకుంటాము? మినిమం అంటే స్మాలెస్ట్ వాల్యూకి ఎలా రాసుకుంటాము? 5 1 5 2 అంటే 2 అయిపోతుంది. ఓకేనా? అంటే 2 అని రాసుకుంటాం. 10/5 అనే ఫ్రాక్షన్ ఇచ్చినాడు అనుకో, మనం 2 అని రాసుకోవాలి. లేదు 5/10 ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం రాసుకుంటాం మనం? 1/2 అని రాసుకుంటాం. అలా మినిమం స్మాలెస్ట్ వాల్యూకి వెళ్ళిపోవాలా. అర్థమవుతుందా? సో నోట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటిది? రైటింగ్ డౌన్ ఇంటూ ఏ స్మాలెస్ట్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నాడు అండి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఆల్వేస్ ఏమంటున్నాడు? ఫ్రాక్షనే అంటున్నాడు. ఇది ఆల్వేస్ ఫ్రాక్షన్, బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎల్సిఎం అంటున్నాడు. అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మన ఫ్రాక్షన్ అన్న రావచ్చు, ఇంటీజర్ వాల్యూ అన్న రావచ్చు. ఫ్రాక్షన్ ఆర్ ఇంటీజర్. అర్థమవుతుందా? బట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండి ఇది. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇది ఆల్వేస్ ఫ్రాక్షన్ అంట. అంటే ఒక ఫ్రాక్షన్ వాల్యూకి మనము హెచ్సిఎఫ్ కనుక్కుంటాం అనుకో, ఆ హెచ్సిఎఫ్ కూడా మనకు ఫ్రాక్షన్స్లోనే ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎల్సిఎంలో అలా కాదంట. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చేసి ఫ్రాక్షన్ అన్న ఉండొచ్చంట, లేదా ఒక ఇంటీజర్ వాల్యూ అన్న రావచ్చంట. ఓకేనా? ఇవి నోట్ పాయింట్స్ అండి. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. 72/250, 126/75 అండ్ 162/165. ఓకేనా? దీనిలో యొక్క మనకు ఏం కావాలా? ఎల్సిఎం కావాలా, హెచ్సిఎఫ్ కావాలా. ఓకేనా? రైట్. సో మనం దీనికి ఎల్సిఎం ఎట్లా అనుకుంటామండి? ఫస్ట్ దీనిలో స్మాలెస్ట్ వాల్యూలోకి ఫైండ్ అవుట్ చేద్దాం. 72/250 ఏదంతా పోతుంది? 2తో పోతుంది. అవునా? 2 × 36, 2 × 125 అంటే 36/125, మళ్ళీ 36/125 ఏదన్నా పోతుందా? ఏదంతా పోదండి, 2తో పోదు. సో పైన 2తో పోతే కింద 2తో పోదు, పైన 3తో పోతే కింద 3తో పోదు. ఓకేనా? రైట్. సో 126/75 ఇది ఏదంతా పోతుందండి? 2తో పైన పోతే కింద పోదు, ఎందుకు? 5 ఉంది. సో 3తో పోతుందా? 3 + 6 + 2 8, 8 + 1 9, 7 + 5 12. సో 3తో పోతుంది. 3 4 3 2 నెక్స్ట్ 3 2 3 5. సో 42/25 ఏదంతా పోతుందా? 42 పోదండి. సో 42/25. నెక్స్ట్ 162/165 3తో పోతుంది ఏమన్నా? 8 9 ఎస్. ఇది ఎంత అండి? 7 + 5 12 ఎస్. ఇది కూడా 3తో పోతుంది. 3 5 15, 3 4 12, 3 5 15, 3 5 15. నెక్స్ట్ ఏదంతా పోతుందా? కింద 11తో పోతుంది, పైన పోదు. నెక్స్ట్ 2 పోదు. సో 54/55. ఇవేనా స్మాలెస్ట్ వాల్యూస్ మనకు? రైట్ అండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎల్సిఎం ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్ వచ్చేసి ఏమంటున్నాడు? న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలా. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఏంటివండి? న్యూమరేటర్స్ ఏంటివి? 36, 42, 54. సో 36, 42, 54 రాసుకున్నా. దీనిలోకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఏదంతా చేద్దాం? ఫస్ట్ 3తో చేద్దామా? 3తో, ఎందుకంటే అన్నీ పోతాయి కాబట్టి. ఓకేనా? 3తో చేద్దాం. 3 1 3 2 3 1 3 4 3 1 3 8 24. నెక్స్ట్ 3తో పోతాయా? మళ్ళీ ఈ 2 వెళ్తాయండి 3తో, ఇది పోదు. సో 3తో చేద్దాం. 3 4
14 పోతుందా? పోదు. 14 అట్నే పెట్టుకుంటాం. నెక్స్ట్ 3 6 18. నెక్స్ట్ ఏదంతా పోతుందండి? 2తో పోతాయి అన్నీ. సో 2 2 2 7 2 3 నెక్స్ట్ ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. సో అప్పుడు ఎల్సిఎం ఏమైపోతుందండి? 1 2 3 3 క్యూబ్ ఇంటూ 1 2 2 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 1 ఏమైపోతుంది? 27 ఇంటూ 4 ఇంటూ 7 అంటే 27 ఇంటూ 28 ఏమైపోతుందండి? 28 ఇంటూ 7 8 7 56 8 2 16 21 2 7 14 2 2 4 5 ఏమవుతుందండి? 6 5 7 756 ఈజ్ అవర్ న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం. సో 756 డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ 125 25 55. అవునా? హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామండి? డిఫరెన్స్ మెథడ్ చేద్దామా లేదంటే డివిజన్ మెథడ్ చేద్దామా? డివిజన్ మెథడ్ ట్రై చేద్దాం. 25 డివైడెడ్ బై 125. ఓకే, 25 6 125 0. సో 25 ఉంది ఇక్కడ. ఈ రెండు నెంబర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంటుంది? 55. సో 25 డివైడెడ్ బై 55 అంతే కదండి. 25 2 55 వచ్చింది. నెక్స్ట్ 25 5 5 25 రిమైండర్ 0 అంటే 5 ఈజ్ అవర్ హెచ్సిఎఫ్. సో 756 డివైడెడ్ బై 5 ఈజ్ అవర్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 నెంబర్స్ అండి. అర్థమవుతుందా? దీస్ 3 ఫ్రాక్షన్స్ ఒక ఎల్సిఎం ఏమొచ్చింది? 756 డివైడెడ్ బై 5. అర్థమవుతుందా? ఇది మనకు ఎల్సిఎం. ఓకేనా? రైట్ అండి. సో నెక్స్ట్ మనము హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. నెక్స్ట్ ఏం చేయాలా? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలా. ఎలా చేద్దాం? న్యూమరేటర్స్ ఏమి వచ్చింది? దీన్ని స్మాలెస్ట్ వాల్యూ రాసుకుంటే మనకు ఆల్రెడీ వచ్చేసాయి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఏంటివండి? 36 42 54. అవునా? 36 42 54. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 36 42 54. సో ఫస్ట్ 2 నెంబర్స్ ఏం రాసుకుంటామండి? 36 డివైడెడ్ బై 42. ఓకే, 36 1 36 డిఫరెన్స్ ఎంత అంటే 6. 36 డిఫరెన్స్ ఎంత? 6 6 36 0. సో 6. నెక్స్ట్ 54 డివైడెడ్ బై 6. 6 6 36 6 9 54 0 అంటే హెచ్సిఎఫ్ ఎంత? 6 వచ్చేసింది మనకు. ఓకేనా? నెక్స్ట్ మనకేం రావాలి? ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ రావాలా. డినామినేటర్స్ ఏమున్నాయండి? 125 25 55. 125 55 25 డినామినేటర్స్. ఓకేనా? దీనిలోకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలా. 5తో పోతాయండి. 5 2 10 5 5 25 5 1 5 1 5 5. నెక్స్ట్ ఏదంతా పోతే 5తోనే పోతుంది. 5 5 11 పోతుంది, పోదు. సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్. 5 1 5. నెక్స్ట్ 5 1 11 1. అవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 11. ఓకేనా? ఎల్సిఎం ఏమవుతుందండి? ఎల్సిఎం 5 క్యూబ్ ఇంటూ 11. 5 క్యూబ్ ఎంత? 125 ఇంటూ 11 ఏమవుతుందండి? 125 చేయండి. 5 7 3 1 1375 అంటే ఏంటండి? డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం ఏమొచ్చింది మనకు? 1375 వచ్చింది. ఓకేనా? సో హెచ్సిఎఫ్ ఆఫ్ these 3 fractions is 6/1375. ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 ఫ్రాక్షన్స్ వచ్చేసి 756 డివైడెడ్ బై 5. అర్థమవుతుందా? మనము ఇలా ఫైండ్ అవుట్ చేసాము ఫ్రాక్షన్స్కి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఓకేనా? సింపుల్ కదండి. రైట్.